ఆర్టీసీ పీపీపీ మోడల్లో పలు బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని పలువురు వ్యతిరేకిస్తుండగా మరికొందరు సమర్థిస్తున్నారు. ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రధాన బస్ స్టేషన్లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 3 నుండి 5 దశాబ్దాల వరకు ప్రభుత్వ ఆస్తులను పీపీపీ కింద ఇవ్వడం వల్ల కార్పొరేషన్ కూలిపోతుందని, ఆదాయం సంపాదించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఇబ్బందులు వస్తాయని ఉద్యోగులు అంటున్నారు. మొత్తం 958 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఆటోనగర్ అంటే విజయవాడ, గుంటూరు, కర్నూలు, మద్దిలపాలెం అంటే విశాఖపట్నం, చిత్తూరు బస్టాండ్ల విస్తరణ, ఆధునికీకరణ చేయనున్నారు. తిరుపతి బస్టాండ్ అభివృద్ధి పనులు కేంద్ర సహకారంతో ఇప్పటికే ప్రారంభమయ్యాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రైవేట్ సంస్థలు ముందుకు రాగానే ఇతర బస్టాండ్ల పనులు చేపడతారు.